బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ విద్యార్థి సంఘ నేత కొండారెడ్డిని A5గా చేర్చారు మాచవరం పోలీసులు. ఇప్పటికీ కేసులో A6 మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మధుసూదన్ రెడ్డితో పాటు A4 లోహిత్ యాదవ్తో కొండారెడ్డికి సంబంధాలున్నట్టు తేల్చారు. లోహిత్ ద్వారా మధుసూదన్ రెడ్డి నుంచి MDMA డ్రగ్స్ కొనుగోలు చేశాడు కొండారెడ్డి. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు కేసు అప్డేట్స్ కి సంబంధించి. శ్రీకాంత్, డ్రగ్స్ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ బెంగళూరు నుంచి సరఫరా చేసినటువంటి మధుసూదన్ రెడ్డిని 3 రోజుల క్రితమే అధికారులు అదుపులో తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని విచారణ కూడా చేశారు. ఆ విచారణ నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి కొండారెడ్డి అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వైసీపీలో విద్యార్థి విభాగం నేతగా కొండారెడ్డి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అతనికి ఇదే కేసులో మరొక నిందితుడు లోహిత్ యాదవ్ కి ఇద్దరికి కూడా సంబంధాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా మధుసూదన్ రెడ్డి ద్వారా డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్టుగా విచారణలో గుర్తించిన నేపథ్యంలో కొండారెడ్డిని ఈ కేసులో A5గా కూడా అధికారులు చేర్చడం కూడా జరిగింది. ఇప్పటికే ఇదే కేసులో విశాఖపట్నానికి సంబంధించిన ఒక ప్రేమ జంటను కూడా అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో 4 అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా మధుసూదన్ రెడ్డిని బెంగళూరుకు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక కొండారెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో నిందితుల సంఖ్య పెరుగుతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. కూడా అటు బెంగళూరు నుంచి విశాఖపట్నం ఈ మధ్యలో జరిగిన నేపథ్యంలో ఏగల్ టీమ్ కి ప్రేమ జంట ఈ MDMA డ్రగ్స్ ని తీసుకెళ్తూ పట్టుబడిన నేపథ్యంలోనే మొత్తం ఈ డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీళ్ళందరూ కూడా విశాఖపట్నానికి చెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అయితే వాళ్ళకున్న సంబంధాలన్నీ బెంగళూరుకు చెందినటువంటి మధుసూదన్ రెడ్డితో ఉన్నట్టుగా అధికారులు గుర్తించి పరారీలో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిని 4 రోజుల తర్వాత అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని విచారణలోనే కొండారెడ్డికి సంబంధించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో అతన్ని కూడా కేసులో నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. చక్రి, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.